కలియుగం అంతం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాం? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మొత్తం 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర యుగాల తర్వాత వచ్చేదే ఈ కలియుగం. ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలం గురించి వేల ఏళ్ల క్రితమే పురాణాలు ఏం చెప్పాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అధర్మం రాజ్యమేలే ఈ యుగంలో మనిషి జీవితం ఎలా ఉండబోతోంది? పురాణాల ప్రకారం కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, జ్ఞానానికి విలువ ఉండదు. తెలివైన వారికంటే ధనం ఉన్నవారికే ఎక్కువ గౌరవం దక్కుతుంది. ఒకప్పుడు వందల ఏళ్ళు బ్రతికే మనిషి కలియుగం ముగిసే సమయానికి కేవలం 12 నుంచి 20 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాడట. పంటలు పండవు, నదులు ఎండిపోతాయి, ఆకలి చావులు ఎక్కువ అవుతాయి, పాలకులే ప్రజలను దోచుకుంటారు. మరి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కలియుగం మొత్తం కాలం 4,32,000 సంవత్సరాలు అని చెప్పబడింది. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ఈ యుగం మొదలైంది. లెక్కల ప్రకారం మనం ఇంకా కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నాం. అంటే సుమారు 5,100 ఏళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. కేవలం 5,000 ఏళ్లకే లోకం ఇంతలా మారిపోతే రాబోయే లక్షల సంవత్సరాలలో పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం. కలియుగం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు, అంటే పాపం విపరీతంగా పెరిగిపోయినప్పుడు విష్ణుమూర్తి కల్కి అవతారంలో వస్తాడు అని చెప్తారు. దేవదత్తం అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ ఖడ్గంతో దుష్టులను సంహరిస్తాడు. కల్కి రాకతో కలియుగం ముగిసి మళ్ళీ సత్యయుగం, దీన్నే కృతయుగం అని అంటారు, మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది ఒక అంతం కాదు, కొత్త సృష్టికి ఆరంభం. కలియుగంలో జీవించడం కష్టమే అయినా పురాణాలు ఒక మంచి మాట చెప్పాయి. మిగిలిన యుగాల్లో దేవుడిని చూడాలంటే కఠినమైన తపస్సు చేయాలి. కానీ కలియుగంలో కేవలం దైవనామస్మరణ ద్వారానే ముక్తిని పొందవచ్చు. మరి ఈ మార్పుల గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.